మానవులు గొప్పవాళ్ళుగా పిలువబడిన వారి చరిత్రకారులు ఎందరు వచ్చినా మరణించారు, కాలగర్భంలో కలిసిపోయారు. కానీ మరి యేసుక్రీస్తు వారు మాత్రమే మరణించి మృత్యుంజయుడిగా లేచి ప్రపంచ చరిత్రలో గొప్పవాడుగా నిలిచాడు. ఆయన గొప్పతనాన్ని గురించి మనం ఆలోచిస్తే ప్రపంచంలో ఎందరో మంది మేధావులు ఉన్నప్పటికీ ఈ రోజు కాలాన్ని లెక్కించడానికి యేసుక్రీస్తు వారిని ఈ రోజు కాలం చక్రవర్తిపతిగా ప్రపంచంలో ఉన్న మేధావులు నియమించారు. ఈ రోజు మనం సాధారణంగా క్రీస్తు శకం అంటున్నాము, క్రీస్తు పూర్వం అంటున్నాము. అంటే కాలాన్ని లెక్కించడానికి క్రీస్తు ఈ ప్రపంచానికి దిక్కయ్యాడంటే అవును. ఎందుకంటే ప్రపంచంలో ఎందరో వచ్చిన యేసుక్రీస్తు లాంటి జీవితం ఈ ప్రపంచంలో ఎవరు జీవించలేదు. ఆయన జీవితం ప్రపంచానికి ఆదర్శం, ఆయన జీవితం ప్రపంచానికి మార్గదర్శకం కనుక యేసుక్రీస్తు వారు గొప్పవారు కనుక ఆయన గొప్పతనాన్ని ఎరిగిన వేలాలమైన వారందరూ కూడా కాల చక్రాధిపతిగా యేసుక్రీస్తు వారిని నియమించారు. కనుక యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవారు మీరందరూ తెలుసుకొని ఆయన నమ్ముకుంటే మనం మరణించిన తర్వాత మరి శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే అవకాశం యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు అనుగ్రహించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని జ్ఞానవంతులుగా సద్వినియోగం చేసుకోవాలని మరి మనసారా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఇదే మేము ఇంతేనా నీకు తెలిసిందేది. చచ్చిపోయిన తర్వాత ఎవరు చూశారు ఆ స్వర్గం ఆ నరకం అంట. అది కాదు తమ్ముడు, ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి. ఈ లోకంలో ఏముంటాయంటే చచ్చిన తర్వాత స్వర్గం నరకం అని 2 దారులు ఉంటాయి. ఆ స్వర్గానికి పోవాలంటే ఎవరు దారి అంటే ఖచ్చితంగా ఈ లోకంలో పాపం లేకుండా ఎవరు బతికారంటే క్రీస్తు బతికారు. ఆయనకు నమ్మితే మనం వెళ్ళగలుగుతాం. ఈ రోజండి మనం పీల్చే గాలికే చూసి మనం దేవుడు ఉండాలని నమ్మచ్చు. ఎందుకంటే 2 సంవత్సరాల కింద కరోనా వచ్చిందండి. మనం పీల్చే గాలి ఆక్సిజన్ ఒక్క రోజు వచ్చేసి మినిమం అంటే 5 లక్షలేమో దాని ఖరీదు ఉండాలి. దేవునికి మనం పీల్చే గాలికే నిలకట్టలేమండి. ఇంకా ఆయన ఇచ్చే నీరు, ఆయన ఇచ్చే తిండికి మనం 50 లక్షలు దిగలేమండి, అసలు కట్టలేమండి. ఆ గాలికేలో చూసి మనం దేవుడు ఉండాలని నమ్మాలి ఖచ్చితంగా. ఏదో ఒక రోజు తెలుసుకోండి. ఏదో ఒక రోజు కాదు, ఈ రోజు మీకు వినిపిస్తున్నాయంటే దేవుని మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి. బ్రిటిష్ వారు మూటదారులు అంటే ఆయన ఏమన్నాడంటే మీరు ఏం చేస్తున్నారు మీకు తెలుసు. ఒక చెంప మీద కూడా ఇంకో చెంప చూపించారు. ఈ శాంతియుత దూత మన స్వతంత్రానికి, మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన శాంతి దూత మహాత్మా గాంధీ. ఆ మహాత్మా గాంధీ గారు ఎక్కడ నుంచి చేస్తున్నారు అనుకుంటారు. ఆయన ప్రభు యొక్క వాక్యాలు, ప్రభు దగ్గర వాక్యాన్ని చదువుకున్నారు కాబట్టి కుడి చెంప మీద కొడితే మీకు లాస్ట్ గా చివరిగా ఒక మాట మీకు అందరికీ తెలుసు. ప్రపంచాన్ని ఏలిన అలెగ్జాండర్ ద గ్రేట్. ఆ మనిషి ఏమన్నాడంటే ఈ భూప్రపంచంలో మొట్టమొదటిగా టోటల్ ప్రపంచాన్ని వెళ్ళిన రాజు ఎవరైనా ఉన్నారంటే అలెగ్జాండర్ ద గ్రేట్. ఆ అలెగ్జాండర్ ద గ్రేట్ ఏమన్నాడంటే అని బాబు నేను చచ్చిపోయిన తర్వాత నన్ను మట్టిలో కప్పేటప్పుడు 2 చేతులు పైకెత్తి నన్ను కప్పేటండి, నన్ను పూడ్చివేయండి అన్నాడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే నేను ఈ భూమి మీద రాజ్యాలన్నింటినీ ఏలి ఈ రాజ్యాలందరూ జయించాను. నా కింద ఎవరైనా గుణం, కానీ నేను చనిపోయిన తర్వాత నా చేతిలో ఒక పైసా లేదు, ఒక రాజ్యం లేదు. నేను చిల్లి గవ్వ కూడా తీసుకోకుండా నేను ఉత్త చేతులతో పోతున్నాను అని ప్రజలందరికీ తెలిసేలాగా నా 2 చేతులు బయట పెట్టి నన్ను మట్టిలో కప్పెట్టండి అన్నాడు. ఎవరైనా అలెగ్జాండర్ ద గ్రేట్, ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తి రారాజు. అలాంటి రారాజు ఏమన్నాడంటే నా 2 చేతులు బయట పెట్టి నన్ను కప్పెట్టండి అన్నాడంటే అర్థమైంది. ఈ భూమి మీద నువ్వు ఎంత గొప్పవాడైనా, నువ్వు ఎంత ధనవంతుడైనా, ఈ రాజ్యంలో ఒక రాజు అయినా నువ్వు ఈ భూమి మీద ఏమి తీసుకురాలేవు, ఏమి తీసుకోలేవు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి చచ్చిపోతాడు. చనిపోయిన తర్వాత దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం శ్రీ యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారి యొక్క మాటలను ధ్యానిస్తే మనమందరం కూడా పరలోకానికి వెళ్తాం. ఎందుకంటే ఆయన నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవరు పరలోకానికి రాడంటున్నాడు. కాబట్టి పాపం లేని మహాయోధుడు ఆ యోధుని మనం నమ్ముకుంటే ఆ యొక్క రాజ్యాన్ని చేరే ఒక అధికారం. కాబట్టి అమెరికాకి వెళ్ళాలన్నా, ఆస్ట్రేలియాకి వెళ్ళాలన్నా, హైదరాబాద్కి వెళ్ళాలన్నా ఒక టికెట్, వీసా ఇవన్నీ ఎలాగైతే ఉండాలో పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తే మార్గం. ఇండియాలో ఉండాలంటే ఆధార్ కార్డు ఉండాలి. పరలోకానికి పోవాలంటే యేసుక్రీస్తుని నమ్ముకొని ఉండాలి, ఆయన నామంలో బాప్తిసం తీసుకుని ఉండాలి. కాబట్టి చాలా శ్రద్ధగా ఉన్న ఈ గ్రామ ప్రజలందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ లాస్ట్ గా చివరిగా ప్రార్థన చేసి మీ ఊళ్ళో ఉన్న వారందరికీ మేలు జరిగినట్లు, మీ పొలాలు బాగుపడినట్లు, మీ యొక్క కుటుంబాల్లో శాంతి సమాధానము జరుగునట్లు చివరిగా